ఈ రోజైతే అనుకోని పరిణామాలైతే జరిగినియనమాట. ఈ వీడియో వచ్చేసరికి సాటర్‌డేదనమాట. మాకైతే కాగ్నిసీ ల్యాబ్ ఉందనమాట. మేమైతే ధనియాలతో ఈరోజు టెస్ట్ చేస్తున్నాము. ఇవి ఉండటమే చిన్నగుంటాయి కాబట్టి అసలు పట్టుకోవడానికి గూడా చేత కాలేదనమాట. చాలా సేపయితే జారిపోయినాయి చేతుల్లో నుంచి. అయినా గూడా కట్ చేయడానికి చాలా ట్రై చేశాను. A few moments later. ఇంకా ఇవేం అయ్యే పనుల్లా అనిపించట్లేదని చెప్పి మా సార్‌నయితే అడిగామనమాట. ఇంకా మా సార్ అయితే కట్ చేసి ఇచ్చారు. ల్యాబ్‌లో ఇలాంటి వర్క్స్ చేసేటప్పుడైతే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగుండాలి. లేకపోతే ఫింగర్స్ ఖచ్చితంగా కట్ అయితాయి. ఆ తర్వాత ధనియాల పౌడర్‌నయితే తీసుకొచ్చి కొంచెం సొల్యూషన్స్ కలిపి ఆ తర్వాతయితే మైక్రోస్కోప్‌లో పెట్టయితే చూసాము. ఏదో కుక్క ఫిల్టర్ పెట్టుకొని ట్రై చేశాననమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. తర్వాత స్పోర్ట్స్ అయితే ఇచ్చారు లాస్ట్ అవర్. ఇదొక హఠాత్ పరిణామం అన్నట్టు బయటకొచ్చి చూసేలోపు ఫుల్ రైన్ ఉందనమాట. ఇంకా ముసుగు దొంగలాగా అయితే ముసుగేసుకున్నాననమాట. కొంచెం పక్కకు అలా చూస్తే మన చెట్టుకి సీతాఫలాలొచ్చినియనమాట. అంటే మనయి కాదు కాలేజ్ వాళ్ళయి. మనకు కోసుకునేంత స్వతంత్రం లేదు కాబట్టి చూసి ఆనందపడటమే. ఇంకా వర్షం పడినా సరే నా మనసు ఊరుకునిద్దా ఖచ్చితంగా వర్షంలో తడవాలి అనుకున్నాము. ఫస్ట్ ఇయర్ నుంచి అసలు ఇలాగ ఎప్పుడు తడవలేదనమాట. ఫైనల్లీ ఇప్పుడైతే వానలో బయటకొచ్చేసాము. అప్పుడప్పుడు ఇలాంటివి గూడా చేస్తూ ఉండాలనమాట. చూడటానికైతే వ్యూ నిజంగా చాలా బావుంది. మన ఎన్‌ఈసీ గూడా ఇంత అందంగా ఉండిద్దా అని అప్పుడప్పుడు అనిపిస్తా ఉండిద్దనమాట. ఆ ముసుగు కాస్త కొంచెం మొహం మీదకి గూడా వచ్చిందనమాట. ఇంకా తర్వాతయితే మేము బస్ స్టాండ్‌కి రీచ్ అయ్యాము. అక్కడ చూస్తేనేమో ఫుల్ జనమున్నారు. సరే ఇవేమి అయ్యే పనుల్లా అనిపించట్లేదని చెప్పి మేమైతే వెదర్ కూల్‌గుందని పానీపూరి తినడానికైతే ఎళ్ళాం. అలా పానీపూరి తినేసి పీస్‌ఫుల్‌గా బస్ ఎక్కేసామనమాట. ఈ ఫ్రీ బస్ పుణ్యమా అని చెప్పి రోజుకో యుద్ధమే చేయాల్సొస్తుంది. మా ఫ్రెండ్ పపాయ తెస్తే అది కూడా తినేసాము. అసలు ఈ రైన్‌కి వ్యూ అయితే నిజంగా చాలా బావుంది. లైఫ్‌లో ఇలాంటి వర్షాల్లాగా ఎన్నో కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి అన్నమాట. ఇవన్నీ దాటుకొని మనం అయితే ముందుకెళ్ళిపోవాలి. అప్పుడప్పుడు ఇలాంటి డైలాగులు కూడా వస్తూ ఉంటాయి. ఇంకా తర్వాత ఇంటికొచ్చేసి నేనైతే స్వీట్ కార్న్ తినేసాను. బై బై.